నమస్తే. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో మరో ముఖ్యమైన టాపిక్ కాలము దూరం టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి క్వశ్చన్లు ఏ విధంగా రావచ్చు దాని గురించి మనం తెలుసుకుందాం. టైమ్ అండ్ డిస్టెన్స్ ఇందులో కూడా ఒక ముఖ్యమైన టాపిక్. ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సూత్రాలు మీకు తెలిసి ఉండాలి. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అంటే గుర్తుపెట్టుకోండి, 1 లైన్లోనో 2 లైన్స్లోనో డైరెక్ట్ ఆన్సర్ రాద్దామనే ఆలోచన వద్దు. పూర్తిగా వివరణ ఇవ్వాల్సిందే, పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ మీకు ఉండాల్సిందే అక్కడ. సో ఇందులో ముఖ్యంగా సూత్రాలు ఏంటి అంటే డిస్టెన్స్ కానీ, టైం కానీ, స్పీడ్ కానీ ఎలా కనుక్కోవాలి. ఈ మూడిట్లో ఏవేని రెండు ఇస్తే మూడవ దాన్ని మనం ఏ విధంగా కనుక్కోవాలి, ఇది ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి. సో ముందుగా ఫార్ములా తెలుసుకుందాం. సినిమా థియేటర్లో సినిమాలకు వెళ్ళిపోయాం అనుకుంటున్నారా? సినిమా థియేటర్లో సౌండ్ సిస్టమ్ ఏంటి? ఈరోజు ఎన్నో సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈరోజు ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీతో ఎన్నో చాలా కొత్త టెక్నాలజీ సౌండ్ సిస్టమ్ రావడం జరిగింది. కానీ ఒకప్పుడు సౌండ్ సిస్టంలో ఒక టెక్నాలజీ డిటిఎస్ అని మీరు వినే ఉంటారు, డిటిఎస్ అని మీరు చూసే ఉంటారు. మొదట్లో సినిమా థియేటర్లో సౌండ్ అనేది అంత గొప్పగా ఉండేది కాదు. తర్వాత సౌండ్లో ఒక టెక్నాలజీ ఒక స్టెప్ ఎదిగినప్పుడు డిటిఎస్ అనే ఒక సౌండ్ సిస్టమ్ రావడం జరిగింది. ఆ టైంలోనే సినిమా థియేటర్ల పక్కన చివర డిటిఎస్ అనే ట్యాగ్ లైన్ కూడా కొంతమంది పెట్టుకున్నారు. సో డిటిఎస్ అంటే ఆ రోజుల్లో ఒక కొత్త సౌండ్ టెక్నాలజీ. ఇది ఆల్రెడీ మీ అందరి మనసులోనే, మీ అందరి మైండ్లో ఉండే ఉంటుంది. ఈ 3 లెటర్స్ మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇది కొత్తది కాదు అని అనుకుంటున్నాను. టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పుకుంటూ ఇప్పుడు దీని ప్రస్తుతాన్ని ఎందుకు అనే ఆలోచన మీకు రావచ్చు. డిటిఎస్ మీ మైండ్లో ఉంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు తెలిసినట్లే. సో చూడండి, డి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్. డి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్ అంటే ఫార్ములా మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు ఫార్ములా తెలిసిపోయింది. సో టైము స్పీడ్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఎంత? డి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్. ఓకే, ఒకవేళ డిస్టెన్స్ ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, టైం ఎంత? టైం ఎలా కనుక్కోవాలి అంటే టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఒకవేళ డిస్టెన్స్ స్పీడ్ టైం ఇచ్చి స్పీడ్ ఎంత అని అడిగినట్లయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. ఈ 3 సూత్రాలు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఫార్ములా మీకు గుర్తుంటే చాలు, సెకండ్ థర్డ్ చాలా ఈజీగా మీరు తయారు చేయవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సెకండ్ ఫార్ములా, థర్డ్ ఫార్ములాలో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీకోసం ఒక చిన్న మ్యాజిక్ ట్రయాంగిల్ తయారు చేశాను. ఏంటి ఆ మ్యాజిక్ ట్రయాంగిల్ అంటే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. దీన్ని మనం మ్యాజిక్ ట్రయాంగిల్గా అంటాము. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? దిస్ ఈజ్ ద మ్యాజిక్ ట్రయాంగిల్. ఇందులో నేను డిటిఎస్ అని రాస్తున్నాను. అంటే డి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్ ఆల్రెడీ మీకు తెలుసు. టీ ఏంటి? టీ విలువ ఎంత? డి బై ఎస్. ఇందులోనే ఫార్ములా ఉంది. ఎస్ విలువ ఎంత? డి బై టీ. అంటే ఈ మ్యాజిక్ ట్రయాంగిల్ ద్వారా ఈ 3 సూత్రాలు మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. టైమ్ అండ్ డిస్టెన్స్లో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములాస్ గురించి తెలుసుకున్నాము. ఇందులో సెకండ్ పాయింట్ ఏంటి అంటే యూనిట్స్, ప్రమాణాల మీద మీకు మంచి అవగాహన ఉండాలి. యూనిట్స్, ప్రమాణాల మీద అవగాహన ఉండాలి. ఏంటి యూనిట్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా దూరము మీకు కిలోమీటర్లో ఉంది అనుకోండి, క్వశ్చన్లో మీకు దూరము కిలోమీటర్లో ఇచ్చినప్పుడు కాలాన్ని మనం ఖచ్చితంగా గంటల్లోనే చెప్పాలి. వేగాన్ని మనము కిలోమీటర్ పర్ అవర్లో చెప్తాము. ఒకవేళ దూరము మీటర్లో ఉన్నట్లయితే కాలాన్ని మనము సెకండ్స్లో చెప్పాలి, వేగాన్ని మనము మీటర్ పర్ సెకండ్లో చెప్తాము. ఓకే, మళ్ళీ వినండి. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే సో యూనిట్స్ అనేది ఇంపార్టెంట్. దూరము ఎప్పుడైనా కూడా మీకు కిలోమీటర్లో ఉన్నప్పుడు కాలాన్ని గంటల్లోనే మాత్రం చెప్పాలి, అప్పుడు వేగాన్ని మనము కిలోమీటర్ పర్ అవర్లో చెప్తాము. ఒకవేళ దూరము మీటర్లో ఉన్నట్లయితే కాలాన్ని మనము సెకండ్లో చెప్పాలి, వేగాన్ని మీటర్ పర్ సెకండ్లో చెప్పాలి. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ మీకు ఉదాహరణకి టైం ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు. టైం ఇచ్చి స్పీడ్ ఇచ్చి
డిస్టెన్స్ ఎంత అని అడిగినట్లయితే మనకు ఫార్ములా తెలుసు, డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. కాబట్టి అందరూ చేసే పని ఏంది, ఈ రెండు గుణిస్తారు. గుణిస్తే వచ్చేది ఆన్సర్ కరెక్ట్ అవుతుందా? ఎస్, కరెక్ట్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో తప్పయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు తప్పు అవుతుంది, ఎందుకు తప్పు అవుతుంది అంటే, ఉదాహరణకి మీకు టైం అవర్స్లో ఇచ్చారు, స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు, డిస్టెన్స్ ఎంత అంటే ఈ రెండు మల్టిప్లై చేసే వచ్చేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాలలో టైం అవర్స్లో ఇచ్చి స్పీడ్ మీటర్ పర్ సెకండ్లో ఇచ్చారనుకోండి, ఈ రెండు గుణిస్తే వచ్చేది మనకు ఎగ్జామ్లో ఆప్షన్ ఏగా ఉంటుంది. అది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో వేగాన్ని కనుక్కోవాలి అన్నప్పుడు టైం అవర్స్లో ఉంటే స్పీడ్ ఖచ్చితంగా కిలోమీటర్ పర్ అవర్లోనే ఉండాలి. టైం సెకండ్స్లో ఉన్నప్పుడు స్పీడ్ మీటర్ పర్ సెకండ్లోనే ఉండాలి. అలా కాకుండా డిఫరెంట్గా ఉన్నట్లయితే ఏదో ఒక దాన్ని మార్చాలి. దేన్ని మార్చాలి అంటే బెటర్ టు చేంజ్ స్పీడ్ ఓన్లీ. స్పీడ్ మాత్రమే మార్చే ప్రయత్నం చేయండి. మరి ప్రమాణాలు ఏ విధంగా మార్చాలి, యూనిట్స్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము, సూత్రాల గురించి తెలుసుకున్నాం. సెకండ్ పాయింట్ ఏంటి, టైమ్ అండ్ డిస్టెన్స్లో మీరు జాగ్రత్తగా చూడాల్సిన యూనిట్స్ ప్రమాణాలు తెలుసుకున్నాం. కొన్ని సందర్భాల్లో యూనిట్స్ మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పాను. మరి చేంజ్ చేయాలి అన్నప్పుడు యూనిట్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, అది థర్డ్ పాయింట్ చూద్దాం. యూనిట్స్లో మొదటిది డిస్టెన్స్. కాబట్టి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మనీ మీటర్స్. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. మరి 1 గంటకి ఎన్ని సెకండ్లు? 1 గంటకి 60 నిమిషాలు, సెకండ్లు కాదు. 1 గంటకి 60 నిమిషాలు. కానీ నేను అడిగింది ఏంటిది, 1 గంటకి ఎన్ని సెకండ్లు అన్నాం. 1 గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. కాబట్టి 60 × 60 ఎంత అవుతుంది? 3600 సెకండ్లు. 1 గంటకి 3600 సెకండ్లు. ఇది ఫస్ట్ది మనకు డిస్టెన్స్ ఎలా కన్వర్ట్ చేయాలో చూసాము. నెక్స్ట్ది టైంని ఎలా కన్వర్ట్ చేయాలో చూసాము. నెక్స్ట్ది స్పీడ్ ఎలా కన్వర్ట్ చేయాలి. స్పీడ్ వేగము కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్లకి మార్చాలి అంటే 5/18 చేత గుణించాలి. 5/18 చేత గుణించాలి. వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే 5/18 చేత గుణించాలి. ఒకవేళ వేగాన్ని మనము మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్కి మార్చాలి అంటే 18/5 చేత గుణించాలి. ఇక మనకు మరొక కొత్త డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ అంటే, సార్ ఎందుకు 5/18 చేత గుణించాలి, లేదా 18/5 చేత ఎందుకు గుణించాలి, 2/3 చేత ఎందుకు గుణించకూడదు, 5/9 చేత ఎందుకు గుణించకూడదు, వేరే భిన్నాల చేత ఎందుకు గుణించకూడదు? ఎన్నో భిన్నాలు ఉన్నాయి కదా, అన్ని భిన్నాల్లో 5/18 మాత్రమే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది డౌట్. ఎందుకు అంటే దీనికి ఒక కారణం ఉంది. అదేందో చూద్దాం. నిజానికి మనము వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే దేని చేత గుణించాలి? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్నండి? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? 3600 సెకండ్స్. అంటే నిజానికి మనము వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే 1000/3600 చేత భాగించాలి. సో కానీ భిన్నం ఎల్లప్పుడూ కూడా కనిష్ట రూపంలో ఉండాలి. భిన్నం కనిష్ట రూపంలో లేదు, పెద్దగా ఉన్నట్లయితే ఏం చేయాలి? దాన్ని కనిష్ట రూపంలోకి మార్చాలి. ఇందులో ఏమైనా క్యాన్సిల్ అయ్యేవి ఉంటే క్యాన్సిల్ చేయండి. చివరి 2 సున్నాలు క్యాన్సిల్ అవుతున్నాయి. ఇవి రెండు కూడా 2 చేత క్యాన్సిల్ అవుతున్నాయి. చూడండి, 2 5ల 10, 2 18ల 36, 2 18ల 36. సో చివరికి మనకి ఏమొచ్చింది? 5/18 రావడం జరిగింది. అంటే వేగాన్ని మనము కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే 5/18 చేత గుణించాలి. మరి మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్ అంటే దాన్ని రివర్స్ చేయండి, సరిపోతుంది. ఈ 3 అంశాలు, మొదటిది ఫార్ములాస్, సెకండ్ది యూనిట్స్, థర్డ్ది యూనిట్స్ కన్వర్షన్. సో ఫార్ములాసు, యూనిట్స్ కన్వర్షన్, ఈ మూడింటి మీద మీకు అవగాహన ఉంటే సో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ మనం ఈజీగా చేయవచ్చు.
సో ఇందులో మనకు సూత్రాల మీద అవగాహన ఉండాలి, ప్రమాణాల మీద అవగాహన ఉండాలి, ప్రమాణాల మార్పిడి, యూనిట్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, ఈ 3 అంశాల మీద అవగాహన ఉంటే కాలము దూరంలో ఉన్న ప్రశ్నలన్నింటినీ కూడా మనము సులభంగా చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రాయండి, ఒక ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఇందులో మొదటి క్వశ్చన్ రాయండి. 1440 కిలోమీటర్ల దూరాన్ని 20 గంటల్లో 1440 కిలోమీటర్ల దూరాన్ని 20 గంటల్లో చేరుకుంటే వారి వేగం ఎంత? సో వేగము అడిగినప్పుడు ఏం చేయాలి? సూత్రము, వాట్ ఇస్ ద ఫార్ములా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఫస్ట్ ఫార్ములా రాయండి, తర్వాత యూనిట్స్ చెక్ చేయండి. దూరము కిలోమీటర్లో ఉంది, అప్పుడు కాలము గంటల్లో ఉండాలి, కాలం కూడా గంటల్లో ఉంది. సో కాబట్టి డైరెక్ట్గా విలువలు ప్రతిక్షేపించండి. 1440 బై 20, ఇందులో క్యాన్సిల్ అయ్యే వాటిని క్యాన్సిల్ చేయండి, 0 0 క్యాన్సిల్, 2 1 2, 2 14, 2 2 72 వచ్చింది. సో 72 వచ్చింది కాబట్టి మన యొక్క స్పీడ్ ఎంత? ఓన్లీ 72 రాస్తే సరిపోదు, 72 రాస్తే తప్పు అవుతుంది. 72 కిలోమీటర్ పర్ అవర్. ప్రమాణాలు యూనిట్స్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. 72 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ రైట్ ఆన్సర్. 72 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు చేయాలి. అండ్ రెండవ ప్రశ్న రాయండి. సెకండ్ క్వశ్చన్, ఒక వ్యక్తి తను ప్రతిరోజు ప్రయాణించే వేగము 10 కిలోమీటర్ పర్ అవర్కి బదులుగా ఈరోజు 14 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించడం వలన రోజు ప్రయాణించే సమయంలో ఈరోజు 20 కిలోమీటర్లు అదనంగా చేరుకున్నాడు, 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాడు. ఇప్పుడు అతను ప్రతిరోజు ప్రయాణిస్తున్న దూరం ఎంత కనుక్కోండి. అంటే ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. ప్రతిరోజు ఆయన రెగ్యులర్ స్పీడ్ ఏంటంటే ఆ స్పీడ్ అనేది మారదు. డైలీ యూజువల్గా అతని యొక్క స్పీడ్ ఎంత? 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. ఈరోజు మీకు కొంచెం పని ఉందా లేదా అర్జెంట్ ఉందా ఏంటి విషయం తెలియదు, కానీ ఈరోజు స్పీడ్ పెంచాడు. ఈరోజు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 14 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. అయితే ప్రతిరోజు అతను ఎక్స్ కిలోమీటర్లు వెళ్తున్నాడు. ఎక్స్ అని ఎందుకు అంటున్నాము? ఎంత దూరం ప్రయాణిస్తున్నాడో మనకు ఇవ్వలేదు, కానీ క్వశ్చన్లో అడిగింది ఇదే, అతను ప్రతిరోజు ప్రయాణిస్తున్న దూరం ఎంత అని అడిగాడు. కాబట్టి ప్రతిరోజు ప్రయాణిస్తున్న దూరాన్ని మనం D1 అనుకున్నాం, దాన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనేది మనకు తెలియదు, అది కనుక్కోవాలి. అయితే మరి ఈరోజు ఎంత దూరం ప్రయాణించాడు? రోజు ప్రయాణిస్తున్న దూరం కన్నా 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా ప్రయాణించాడు. అంటే ఎక్స్ కన్నా 20 ఎక్స్ట్రా ప్రయాణించాడు. ఎక్స్ ప్లస్ 20 కిలోమీటర్ అవుతుంది. మరి టైం ఎంత? ప్రతిరోజు నిన్న ఎంత టైం ప్రయాణించాడో ఈరోజు కూడా అదే టైంలో మార్పు అనేది లేదు. అంటే ప్రతిరోజు ఎంత టైం జర్నీ చేస్తున్నాడో ఈరోజు కూడా అంతే టైం జర్నీ చేశాడు. డైలీ 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు, కానీ ఈరోజు 14 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళడం వలన రోజు ప్రయాణించే టైంలో మరొక 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్ళగలిగాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? అతను ప్రతిరోజు ప్రయాణిస్తున్న దూరం ఎంత అంటే ఈ ఎక్స్ విలువ మనం కనుక్కోవాలి. సో దీన్ని ఏ విధంగా చేస్తాము అంటే, స్పీడు 2 సందర్భాల్లో సమానంగా లేదు కాబట్టి మొదటి రోజు 10 కిలోమీటర్ పర్ అవర్ అనుకున్నాము, ఈరోజు 14 కిలోమీటర్ పర్ అవర్ అనుకున్నాము. అండ్ ప్రతిరోజు అతను ప్రయాణిస్తున్న దూరం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాము. ఈరోజు ఎక్స్ కన్నా అదనంగా 20 కిలోమీటర్ ప్రయాణించాడు. మరి టైంని మాత్రం T1 T2 అనుకోకండి. ఎందుకు? 2 రోజుల్లో కూడా టైం సమానంగా ఉంది కాబట్టి టైంని T1 T2 అనుకోకూడదు. సో టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. మొదటి సందర్భంలో డిస్టెన్స్ అంటే ఎక్స్, స్పీడ్ అంటే 10, ఎక్స్ బై 10 అవర్స్. రెండవ సందర్భంలో టైం, ఇక్కడ కూడా టైం సేమే కాబట్టి T1 T2 అనుకోకూడదు. 2 రోజుల్లో కూడా టైం సేమ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా టీనే తీసుకోండి. టైం ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్. ఎక్స్ ప్లస్ 20 బై 14.
ఎక్స్ ప్లస్ 20/14. ఈ రెండు సందర్భాల్లో టైం అనేది సమానము. రెండు సందర్భాల్లో టైం సమానం కాబట్టి ఈ రెండు విలువల్ని సమానం చేయండి. x/10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 20/14. ఈ రెండు భిన్నాలు సమానంగా ఉన్నాయి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 14 × x ఎంత అవుతుంది? 14x ఈజ్ ఈక్వల్ టు 10 × x ఎంత? 10x ప్లస్ 10 × 20 ఎంత? 200. ఈ 10xని రైట్ నుండి లెఫ్ట్కి తీసుకొస్తే 14x మైనస్ 10x ఎంత అవుతుంది? 4x అవుతుంది. 4x ఈజ్ ఈక్వల్ టు 200. సో దీన్ని క్యాన్సిల్ చేయండి. 4 1 4 4 50 200. సో x ఈజ్ ఈక్వల్ టు 50 కిలోమీటర్లు. అంటే అతను ప్రతిరోజు ప్రయాణిస్తున్న దూరం ఎంత? 50 కిలోమీటర్లు. ఈ విధంగా మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్లో చేయాలి. మెయిన్స్లో ఈ విధంగా చేయాలి. అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానీ ఇతర మల్టిపుల్ చాయిస్ కానీ ఇది పూర్తిగా మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇదంతా రాయకుండా డైరెక్ట్గా ఓరల్గా ఎలా చేయవచ్చు? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి ఆన్సర్లు మీరే చెప్పండి. నేను జస్ట్ ఓన్లీ క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్స్ మీ మనసులో చెప్పండి, లేదా గట్టిగా చెప్పండి, లేదా పేపర్ మీద రాయండి. ఏంటిది? అతను రెగ్యులర్ స్పీడ్ ఎంత? 10 km/h. ఈరోజు స్పీడ్ ఎంత ఉంది? 14 km/h. ఈరోజు స్పీడ్ ఎంత పెరిగింది అంటే రెగ్యులర్ కన్నా ఎంత పెరిగింది? 4 km/h పెరిగింది. స్పీడ్ 4 km/h పెరిగింది. ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం నీకు రాస్తున్నాను. ఓకే, స్పీడ్ 4 km/h పెరిగింది. మరి డిస్టెన్స్, డైలీ అతను ఎంత దూరం ప్రయాణిస్తున్నాడు? x కిలోమీటర్. ఈరోజు ఎంత దూరం ప్రయాణించాడు? ఎక్స్ట్రా 20 km ప్రయాణించాడు. అంటే డిస్టెన్స్ ఎక్స్ట్రా ఎంత ప్రయాణించాడు? 20 km ప్రయాణించాడు. అంటే అతను రెగ్యులర్గా ప్రయాణించే స్పీడ్ కన్నా 4 km/h పెంచడం వలన ఎక్స్ట్రా 20 km ప్రయాణించాడు. కాబట్టి అప్పుడు టైం ఎంత అవుతుంది అంటే డిస్టెన్స్ బై స్పీడ్ 20/4 అంటే 5 hours అవుతుంది. ఇది కూడా మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 5 hours ఇప్పుడు అంటే టైం ఎంత? ఈ 2 రోజుల్లో కూడా 5 hours జర్నీ చేస్తున్నాడు. డిస్టెన్స్ ఎంత? రెగ్యులర్గా వెళ్తున్న డిస్టెన్స్ ఎంత అంటే రెగ్యులర్గా ఉన్న స్పీడ్ 10 km/h. రెగ్యులర్గా ఉన్న స్పీడ్ 10 km/h. రెగ్యులర్ టైం 5 hours. రెగ్యులర్ టైం 5 hours కాబట్టి 10 × 5 ఎంత అవుతుంది? 50 km అని మీరు మైండ్లోనే ఓరల్గా చెప్పవచ్చు. సో 50 km అని మీరు ఓరల్గా చెప్పే అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు మరొక ప్రశ్న చెప్తాను చూడండి. థర్డ్ క్వశ్చన్ కన్నా ముందు ఒక చిన్న హింట్ చూద్దాం. ఏంటి ఆ చిన్న హింట్ అంటే, ఉదాహరణకి మీరు కాలేజీకి వెళ్తున్న మొదటి రోజు 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. ఉదాహరణకి మీరు మీ కాలేజీకి వెళ్ళే మొదటి రోజు 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. అయితే అదే రోజు మీరు అనుకున్నారు రేపటి నుండి ఖచ్చితంగా లేటుగా వెళ్ళకూడదు, ముందుగా వెళ్ళాలి అని సీరియస్గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ డే 10 నిమిషాలు లేటుగా వెళ్ళారు. సెకండ్ నుంచి త్వరగా వెళ్ళాలి అనుకున్నారు. సెకండ్ డే కూడా మీరు నిన్న ఏ రోజుకు ఫస్ట్ డే ఏ టైంకి స్టార్ట్ అయ్యారో సెకండ్ డే కూడా అదే టైంకి స్టార్ట్ అయ్యారు. కానీ మీ నిర్ణయం ఏంటిది? కాలేజీకి త్వరగా వెళ్ళాలి అని. త్వరగా వెళ్ళాలి అనుకున్నారు కానీ త్వరగా మీ రూమ్ నుండి స్టార్ట్ కాలేదు. నిన్న ఏ టైంకి స్టార్ట్ అయ్యారో ఈరోజు కూడా అదే టైంకి స్టార్ట్ అయ్యారు. కానీ మరి మీరు త్వరగా వెళ్ళాలంటే ఏం చేయాలి? మీ యొక్క స్పీడ్ పెంచాలి. సో నిన్నటి స్పీడ్ కన్నా ఈరోజు స్పీడ్ పెంచారు. స్పీడ్ పెంచడం వలన 10 నిమిషాలు త్వరగా చేరుకున్నారు. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. మొదటి రోజు మీరు కాలేజీకి 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళారు. రెండవ రోజు కూడా మీరు అదే టైంకి స్టార్ట్ అయినప్పటికీ మీ యొక్క స్పీడ్ పెంచడం వలన 10 నిమిషాలు త్వరగా చేరుకున్నారు. ఈ 2 రోజులలో మీ యొక్క జర్నీ టైంలో డిఫరెన్స్ ఎంత? మీ ప్రయాణ సమయంలో డిఫరెన్స్ వ్యత్యాసం ఎంత? చెప్పండి, ప్రయత్నించండి. మొదటి రోజు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు, రెండవ రోజు 10 నిమిషాలు త్వరగా రావడం జరిగింది. ఈ 2 రోజుల్లో జర్నీ టైంలో డిఫరెన్స్ ఎంత? 10 నిమిషాలు ఆలస్యము, 10 నిమిషాలు త్వరగా రావడం. 10 minutes లేటు, 10 minutes ఎర్లీ. -10 + 10 0 అని కొంతమంది పొరపాటు పడుతూ ఉంటారు. 0 కరెక్ట్ కాదు. అదేంటో చూద్దాం.
ఉదాహరణకి మీ యొక్క కాలేజీ టైము 9 AM అనుకోండి. ఉదాహరణకి మీ కాలేజీ 9 AM అనుకోండి. మీరు మీ ఇంటి నుండి 8:30కి స్టార్ట్ అయ్యారు. మొదటి రోజు 8:30కి స్టార్ట్ అయ్యారు, కానీ 10 నిమిషాలు లేటుగా వెళ్ళారు. అంటే ఏ టైంకి రీచ్ అయ్యారు కాలేజీకి? 9:10కి రీచ్ అయ్యారు. మన కాలేజ్ టైం ఎప్పుడు? 9 గంటలు. కానీ మీరు రీచ్ అయింది ఎప్పుడు? 9:10. సో 8:30 నుండి 9:10కి జర్నీ టైం ఎంత పడుతుంది? 40 మినిట్స్ టైం పడుతుంది. రెండవ రోజు కూడా మీరు సేమ్ అదే టైంకి స్టార్ట్ అయ్యారు, కానీ రెండవ రోజు మీ యొక్క జర్నీ మీ యొక్క స్పీడ్ని పెంచారు. స్పీడ్ని పెంచడం వలన 10 నిమిషాలు త్వరగా రీచ్ అయ్యారు. అంటే ఏ టైంకి రీచ్ అవుతున్నారు? మీ కాలేజీ 9 గంటలకు ఉంది, కానీ మీరు 8:50కే రీచ్ అయ్యారు. 8:50కే రీచ్ అయ్యారు అంటే 8:30 నుండి 8:50 20 నిమిషాలు జర్నీ టైం అవుతుంది. మొదటి రోజు జర్నీ టైం 40 నిమిషాలు, రెండవ రోజు 20 నిమిషాలు. కాబట్టి ఆ రెండింటి యొక్క వ్యత్యాసం ఎంత అని అడిగాను. వ్యత్యాసం ఎంత అంటే 20 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఉదాహరణకి మీరు కాలేజీకి మొదటి రోజు 15 నిమిషాలు లేటుగా వెళ్ళారు, రెండో రోజు 10 నిమిషాలు త్వరగా చేరుకున్నారు. ఈ 2 రోజులలో జర్నీ టైంలో వ్యత్యాసం ఎంత? 15 + 10 2 యాడ్ చేయండి. వ్యత్యాసం అంటే వాటి యొక్క డిఫరెన్స్ తీసుకోకండి. సో ఆ 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 25 నిమిషాలు. ఉదాహరణకి మొదటి రోజు 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు, రెండవ రోజు 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. సో రెండు కూడా మనకు ఆలస్యము రెండు కూడా లేట్గా ఉన్నట్లయితే అప్పుడు డిఫరెన్స్ అంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. ఒకటి లేటు మరొకటి ఎర్లీ అన్నప్పుడు ఆ 2 యాడ్ చేయాలి. 2 లేట్ ఉన్నా 2 ఎర్లీ ఉన్నా డిఫరెన్స్ అంటే డిఫరెన్సే చూడాలి. ఉదాహరణకి మీరు మొదటి రోజు 10 నిమిషాలు ఆలస్యంగాను, రెండో రోజు 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. అయితే 2 రోజుల్లో జర్నీ టైంలో డిఫరెన్స్ ఎంత అంటే 10 - 5 అంటే 5 మినిట్స్ చెప్పాలి. మొదటి రోజు 10 నిమిషాలు లేటుగా వెళ్ళారు, రెండో రోజు 10 నిమిషాలు ఎర్లీగా వెళ్ళారు. డిఫరెన్స్ ఎంత? ఆ 2 యాడ్ చేయండి. ఫస్ట్ లేటు సెకండ్ లేటు 5 మినిట్స్ డిఫరెన్స్ అంటే 10 - 5 5 నిమిషాలు అవుతుంది. మొదటి రోజు 6 నిమిషాలు త్వరగా వెళ్ళారు, రెండో రోజు 10 నిమిషాలు త్వరగా వెళ్ళారు. డిఫరెన్స్ ఎంత అంటే 4 మినిట్స్. మరి 6 - 10 -4 కదా, మైనస్ రాయాలనే ఆలోచన మీకు వస్తుంది. మైనస్ డిఫరెన్స్ అన్నప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోకూడదు. సో ఒక రోజు లేటు మరొక రోజు ఎర్లీ అన్నప్పుడు డిఫరెన్స్ అంటే ఆ 2 యాడ్ చేయండి. మొదటి రోజు రెండో రోజు 2 రోజుల్లో లేటు అన్నా 2 రోజు ఎర్లీ అన్నా డిఫరెన్స్ అంటే వాటి యొక్క వ్యత్యాసం తీసుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే నెక్స్ట్ క్వశ్చన్ దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు రాయండి, థర్డ్ క్వశ్చన్ రాయండి. ఒక అబ్బాయి తన ఇంటి నుండి స్కూల్కి 3 km/h వేగంతో బయలుదేరడం వలన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక అబ్బాయి తన ఇంటి నుండి 3 km/h వేగంతో వెళ్ళడం వలన 6 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. ఒక అబ్బాయి తన ఇంటి నుండి స్కూల్కి 3 km/h వేగంతో వెళ్ళడం వలన 6 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. తర్వాత రోజు 4 km/h వేగంతో వెళ్ళడం వలన 9 నిమిషాలు త్వరగా చేరుకున్నాడు. అయితే ఇంటి నుండి స్కూలు ఎంత దూరము? ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం కోసము మీకు ప్రీవియస్ బేసిక్స్ అనేది అవసరం ఏర్పడ్డాయి. సో ఒక వ్యక్తి తన ఇంటి నుండి స్కూల్కి 3 km/h వేగంతో వెళ్తే 9 మినిట్స్ లేటుగా చేరుకున్నాడు. 4 km/h వేగంతో వెళ్తే 3 km వెళ్తే 6 మినిట్స్ లేటు, 4 km/h అంటే 9 మినిట్స్ ఎర్లీ. కాబట్టి దీనికి ఆన్సర్ ఏ విధంగా చేయాలి? ఆన్సర్ ఎలా చేయాలి అంటే ఇంటి నుండి ఆఫీస్కి దూరము
ఇంటి నుండి స్కూల్కి దూరము x కిలోమీటర్ అనుకోండి. ఇంటి నుండి స్కూల్కి దూరము x కిలోమీటర్ అనుకోండి. సో ఇప్పుడు దూరము మొదటి రోజైనా రెండవ రోజైనా దూరము అందులో మార్పు అనేది లేదు, అది సమానంగా ఉంటుంది. కానీ వేగాలు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. మొదటి రోజు 3 km/h, రెండవ రోజు 4 km/h. మొదటి రోజు 3 km/h, రెండవ రోజు 4 km/h. ఇప్పుడు డిస్టెన్స్ సేమ్ ఉంది కానీ స్పీడ్ ఈక్వల్గా లేదు కాబట్టి మనకు 2 డిఫరెంట్ టైమ్స్, 2 భిన్నమైన సమయాలు వస్తాయి. సో మొదటి రోజు టైం ఎంత ఫార్ములా? టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత? ఇక్కడ x అనుకున్నాము అండ్ స్పీడ్ ఏంది 3x/3 అవర్స్ అవుతుంది. రెండవ రోజు టైం ఎంత? రెండవ రోజు టైం ఎంత? ఫార్ములా సేమ్, డిస్టెన్స్ బై స్పీడ్. రెండవ రోజు స్పీడ్ 4 కాబట్టి x/4 అవర్స్. x/4 అవర్స్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతో చూడండి. x/3 మైనస్ x/4 ఈజ్ ఈక్వల్ టు, మొదటి రోజు 6 minutes లేట్గా వచ్చాడు, రెండవ రోజు 9 minutes ఎర్లీగా వచ్చారు కాబట్టి ఆ రెండు యాడ్ చేయండి, 6 + 9 అవుతుంది. సో x/3 మైనస్ x/4 ఈజ్ ఈక్వల్ టు 6 + 9. కానీ ఈ ఈక్వేషన్ ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఏంటి ఆ మిస్టేక్ అంటే చెప్పండి ఎవరైనా? ఈ మిస్టేక్లో ఉన్న, ఈ ఈక్వేషన్లో ఉన్న మిస్టేక్ ఏంటి? ఈ సమీకరణంలో ఉన్న తప్పు ఏంటి అంటే x/3 యొక్క యూనిట్స్ ఏంటి? అవర్స్. x/4 యొక్క యూనిట్స్ ఏంటి? అవర్స్. 6 + 9 యొక్క యూనిట్స్ ఏంటి? మినిట్స్. అంటే ఈ మినిట్స్ కూడా అవర్స్లో ఉండాలి. నిమిషాలని గంటలోకి మార్చాలి అంటే దాన్ని మీరు 60 చేత భాగాహారం చేయండి. దాన్ని 60 చేత భాగించండి. 6 + 9 ఎంత? 15. 15/60, 15 1 15, 15 4 60 అవుతుంది. అంటే x/3 మైనస్ x/4 ఈజ్ ఈక్వల్ టు 1/4. 1/4 ఈజ్ ఈక్వల్కి ఇరువైపులా వాటి యొక్క కాసాగు ఫైండ్ అవుట్ చేయండి. ఈజ్ ఈక్వల్కి ఇరువైపులా వాటి కాసాగు ఫైండ్ అవుట్ చేయండి. 3 4 4ల కాసాగు 12 అవుతుంది. 3తోని 12 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. 3 4 12. 4 ఇంటూ x ఎంత అవుతుంది? 4x. అండ్ మైనస్ 4తోని 12 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 4 3s 12. 3 ఇంటూ x ఎంత అవుతుంది? 3x. ఈజ్ ఈక్వల్ టు 4తోని ఈ 12 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 4 3s 12. 3 ఇంటూ 1 ఎంత? 3. సో ఎప్పుడైనా కూడా మీరు ఇరువైపులా కాసాగు తీసుకుంటే నెక్స్ట్ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటి అంటే దాని యొక్క హారాన్ని క్యాన్సల్ చేయాలి. హారాన్ని క్యాన్సల్ చేయాలి. సో ఇప్పుడు చేసాము. సో ఇందులో మిగిలింది ఏంటిది మనకి ఇప్పుడు? 4x మైనస్ 3x. 4x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 3 km. సో 4x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 3 km. సో తన ఇంటి నుండి స్కూల్కి ఎంత దూరము అంటే 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటి నుండి స్కూల్కి ఎంత దూరము? 3 కిలోమీటర్లు. సో మళ్ళీ వినండి, ఒక అబ్బాయి తన ఇంటి నుండి స్కూల్కి 3 km/h వేగంతో వెళ్ళడం వలన 6 నిమిషాలు ఆలస్యంగాను, అదేవిధంగా నెక్స్ట్ డే 4 km/h వేగంతో వెళ్ళడం వలన 9 నిమిషాలు త్వరగా చేరుకుంటే ఇంటి నుండి స్కూల్కి ఎంత దూరము అంటే 3 km వచ్చింది. ఇంటి నుండి స్కూల్కి 3 km. ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఇలా క్యాలిక్యులేషన్స్ చేయడంతో పాటు స్టెప్స్, ప్రతి స్టెప్ కూడా మనకు గ్రూప్ 1 మెయిన్స్లో పూర్తి స్థాయిలో స్టెప్స్ రాయడం వలన మాత్రమే మీకు పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా టీశాట్ యూట్యూబ్ ఛానల్ మీరు అటెండ్ అవుతుండండి. డైలీ గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి, నోట్స్ రాసుకోండి. ఒకవేళ పొరపాటున ఏదైనా కారణాల వల్ల ఈ క్లాస్ మీరు అటెండ్ కాలేకపోతే మన యొక్క వీడియోలన్నీ కూడా మన యొక్క టీశాట్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏ సమయంలోనే మీరు చూడవచ్చు. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, విజయ పదాన పయనించండి. థ్యాంక్ యూ.